అంటే ఈ లోకంలో చూసిన అక్రమాలు, అవినీతి చూస్తుంటే అండి, మనం చూసిన ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము అసలు ఎంత దారుణం అంటే, ఆ వ్యక్తి నాకెప్పుడు తెలీదు, మాకెప్పుడు తెలీదు, మేము ఎప్పుడు వినలేదు. కానీ అయినా ఆ మరణము వార్త వినగానే కళ్ళెమట నీళ్ళు, దుఃఖము, హృదయంలో భారము, వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది, ఎంతోమందిని పోషిస్తున్నాడు, వాళ్ళందరం అయిపోతారు. అసలు పాస్టర్స్ మీద ఎందుకు ఈ పగ, ఎందుకు ఇది అని ఎంతో భారం, ఎంతో బాధ, ఎంతో వేదన కలుగుతుంది లోపలికి. ఎంతైనా యేసు రక్తపు సంబంధం కదా మనం. సో ఎక్కడ చూసినా అక్రమాలు వస్తున్నప్పుడు, దేవా నీ రాకడ త్వరగా వచ్చేని అయ్యా. ఇప్పుడు పోస్ట్ మార్టంకి వెళ్ళి జస్టిస్ కావాలి. ఈ లోకంలో జస్టిస్ దొరకదండి. మనం అనుకుంటున్నాం వి నీడ్ జస్టిస్, మనకి జస్టిస్ కావాలి. పోస్ట్ మార్టంలో రిపోర్ట్స్ అన్నీ ఎంతసేపు డబ్బులు కొని డబ్బులు పడేసి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ని తిరగరాయడం ఎంతసేపు పని అండి, ఎంతసేపు పని. మనం ఈ లోకంలో జస్టిస్, ఈ లోకంలో న్యాయం కావాలి, ఈ లోకంలో మనకి న్యాయం జరగాలి అని అంటే ఈ లోకంలో జరగదు, ఈ లోకంలో జరగదు. ఈ లోకంలో జస్టిస్ మనకి అవసరం లేదు. మనము అసలు సేవలోకి అడుగు పెట్టిందే మరణించడం కొరకు. ఏదో మరణించి ప్రాణాన్ని తీసేసుకున్నారని అనుకుంటున్నాడు, కానీ మరణం మన అంతం కాదు. మరణిస్తే అది ఇంకా మనకి జీవ కిరీటం. ఇట్స్ గోయింగ్ టు బి పరలోకంలో గొప్ప విందు, గొప్ప ఆర్భాటంతో ఆహ్వానిస్తుండొచ్చు. కానీ ఈ లోకంలో మనకి గొప్పలు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు, ఈ లోకంలో ధనం కాదండి. ఈ లోకం బ్రతికినంత కాలం దిస్ ఇస్ వెరీ స్మాల్ లైఫ్. దీని తర్వాత ఉన్నది నిజమైన జీవితం. ఆ నిజమైన జీవితం కొరకు ప్రాకులాడదాం, ఆ నిత్య జీవం కొరకు మనం ప్రయాసపడతాం. ఈ లోకంలో వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. సో నాకు ఇప్పుడు అక్కడ జస్టిస్ కూడా జరుగుతుందో లేదో మనకి తెలియదు, కానీ బట్ వీ నీడ్ టు బీ ష్యూర్. మనము అవన్నీ సంఘటనలు చూస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది, రాకడ సమయంలో మన జీవితము సిద్ధంగా ఉందా, మన బ్రతుకులు సిద్ధంగా ఉన్నాయా, ఒక్కసారి పరీక్షించుకుంటూ